సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే, బిడ్డ, రేపే గురువారం, రేపు నీకు ఒక శుభవార్త అందించబోతున్నానమ్మా. రేపటిలోగా నీవు ఈ యొక్క వీడియోని కంటపడింది అంటే మాత్రం ఖచ్చితంగా నీకు శుభవార్త రాబోతుంది అని ఖచ్చితంగా ఈ బాబా వాకు విని ఆహ్వానిస్తావు కదూ నీకు రాబోయే శుభవార్తని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం మాత్రం చేసుకోవద్దమ్మా. ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉండాలి, ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీద నాకు ఆనందం ఉంది, నా బాబా ఆనందం తెస్తారు అనే ఒక భరోసా నీకు కలగాలనే ఇంత హడావిడిగా నీకోసం ఈ యొక్క సందేశాన్ని అందిస్తున్నాను తల్లి. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా, ఇక అలక్ష్యం కూడా చేయకుండా ఈ సాయి వాక్ అయితే వినుని మన కోసం బాబాగారు ఒక సాయి సందేశం ద్వారా ఏం చెప్పబోతున్నారో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఎల్లవెల్లలా నా కరుణా కటాక్షం నీ పైన ఉంటుంది. నీవు రేపటి నీ శుభవార్త కోసం వేచి ఉన్నావు కదా, నీ కోసం అనే ఒక తీయటి శుభవార్తతో నీ ముందుకొచ్చానమ్మా. కాబట్టి నన్ను గుర్తిస్తావని, రేపటి రోజున నువ్వు ఆనందపడి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావని, నువ్వు వినేటువంటి ఈ శుభవార్త నీ మనసుకు ఎంతో ప్రశాంతతను కూడా అందిస్తుంది. నేను చెప్పే మాటల్లో అర్థం పరమార్థం ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆఖరి వరకు ఈ సాయి వాక్కు విను. నీకే అర్థమవుతుంది నీ సాయి తండ్రి ఎలాంటి శుభవార్త నీకు అందచేస్తున్నాను. నీకు ఖచ్చితంగా శుభవార్త అనేది ఎలా ఉంటుందంటే, ఎన్నో రోజులుగా నీ మనసు కోరుకునే ఆ శుభవార్తను అందిస్తాను. బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, నీకు రాబోయేటువంటి ఈ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ మనసు పూర్తిగా పులకించిపోతుంది. నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసం, అలాగే నీ ఇంటి కోసం, నీ కోసం, నీ జీవితానికి ఒక వస్తువుని మాత్రమే కాదు, అన్ని బాధలను భరిస్తూ అందరి కోసం నువ్వు శ్రమిస్తూ ఉన్నావు. అందరి ముందు చులకన భావం ఏర్పడుతుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏమీ చేయలేక జీవితాన్ని భారం చేస్తూ గడుపుతున్నావు. ఈ బాబా వాక్కు నీకు జీవితమే మార్చేస్తుంది. ఆనందాలు, సంతోషాలు అన్నిటికీ దూరం కాకు. ఇక నీ జీవితానికి అర్థమైనది ఉంటుందా? నిన్ను మిగతా జీవిలా అలాగే బ్రతుకు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిన్ను శిక్షించాను. కేవలం నా బిడ్డల కోసం నేను భరిస్తూ వస్తున్నాను. నాకు అసలు దేని మీద ఆసక్తి లేదు బాబా, భవిష్యత్తు గురించి కూడా అర్థం కూడా నాకు ఏమీ తెలియటం లేదు స్వామి అని నన్ను అడుగుతున్నావు. అవును కదమ్మా, పాపకర్మల మూలంగా నిన్ను ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వచ్చింది. కాదంటం లేదు, ఎన్నో రకాలుగా నలిగిపోతున్నావు, ప్రతి క్షణం కుమిలిపోతున్నావు. చింతించవద్దు. ఎక్కువ వ్యతిరేక ఆలోచనలు, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా నువ్వు నీ మదిలో మెదలెత్తు కుంగిపోతున్నావు. నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపో. నీవు ఇంకా ఎన్నో మంచి రోజుల్ని నీ జీవితంలో ఉండాలని, అలాగే ఇది మర్చిపోవాలని నేను ఆశిస్తున్నానమ్మా. నీ జీవితం ఆనందంగా ఉండేలాగా ఈ బాబా చేయబోతున్నాను.
నీతోనే ఈ కష్టాలు ముగిసిపోతాయి. నీకు ఇక నుంచి ఆనందం ఆరంభమవుతుంది. అంతేకాదు నీ బిడ్డలకి జీవితం సూపర్గా ఉంటుంది తల్లి. ఇక నిరాశ అనేది చెందవద్దు. ఎలాంటి భ్రమతో అస్సలు ఉండవద్దు. కష్టాలన్నీ కూడా దూరంగా పారిపోతాయి. కన్నీరు ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవు కదా. ఏదైనా వచ్చినా దాన్ని కొంతకాలం మాత్రమే ఉంటాయి. వాళ్ళ పాపకర్మలు తొలగిపోయిన తర్వాత అవి మనతో పాటు క్షణంలో ఎక్కువ నిరాశను గురిచేస్తాయి. కాబట్టి ఏ పనిలో కూడా మనసు పెట్టి చేయి. నీ నిరాశలు అడ్డుతెరగా నిలబడకూడదు. వాటిని చూసి నువ్వు ఎంత బడిపెడుతున్నావో నీ విజయం అంత వెనుక్కు వెళ్తుందని గుర్తుంచుకో. కాబట్టి భయపెట్టే భయాలను దూరంగా నెట్టేసేయి. నీ మనసును నువ్వు ధైర్యంతో పుంజుకో. నీ మంచి కోసమే అంతా జరిగింది అని నువ్వు గుర్తించు. ఏది జరిగినా నీ మంచికే అని కాస్త ప్రశాంతంగా ఆలోచించి అనుకూలంగా మార్చుకో. నువ్వు ఊహించిన విధంగా మార్పులైతే నువ్వు చోటు చేసుకోబోతున్నావు. జీవితం ముగిసిపోయింది ఒక నిర్ధారణకైతే రావద్దు తల్లి. ముందు జరిగిపోయిన వాటి గురించి నీకు తెలియదు. కాబట్టి మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు నేను కల్పిస్తాను. ఈ విషయంలో ఒక స్పష్టత లేదు అని బాధపడకు. నీకు భవిష్యత్తులో అన్నీ తెలియచేస్తాను. కాబట్టి నువ్వు అలా చూస్తూ ఉండమ్మా. నీకు ఎలాంటి అద్భుతమైన ఈ సర్వాంతర్యామి అయిన ఈ బాబా నీకు ఎలాంటి సందర్భంగా ఈ మాట ఇస్తున్నానంటే నీకు అన్నీ కూడా ఈ సాయివాకు ద్వారా అందిస్తాను. నీ మనసు ఊరట కలిగించబోతున్నాను బిడ్డ. కేవలం నిన్ను అసహనానికి గురి చేసేటువంటి సంఘటనలు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టి జరిగిన వాటిని, జరగబోయే వాటిని తలుచుకొని అదే పనిగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఒక మాయలో నువ్వు చిక్కుకొని ఉన్నావు. ఆ మాయ నుంచి నువ్వు బయటపడు రా. సమయమంతా నీకు ఈ బాబా వడిలో ఉన్నట్టు ఊహించుకో. నేను నీ తల నిమురుతూ ఎప్పుడు నిన్ను ఓదారుస్తూ ఉంటాను. నా ఒడిలో ఉంటే నీకు ధైర్యంగానే ఉంటుంది కదా. మంచి భక్తి గీతాలను, ఈ బాబా నామను నువ్వు స్మరిస్తూ ఉండు. ఒక చిన్న ఊహలా తలుచుకో. నీకు రానిది కూడా వస్తుంది. నీకు తెలియంది కూడా తెలుస్తుంది. నీ జీవితం ముగిసిపోయింది అనుకున్నా కూడా అప్పుడే తెరవబడుతుంది. ఎక్కువగా నిన్ను నువ్వు కృంగదీసుకునే ఆలోచనలు అస్సలు చేయవద్దు. రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి బిడ్డ. ఈ బాబా నీ సాయి తండ్రి మారుస్తాను కూడా నిన్నే ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ బాబా మాటలు నువ్వు మంచిగా తీసుకో. శుభవార్తలు నువ్వు వినేటువంటి గొప్ప సందేశం, గొప్ప రోజుని నీ ముందుకు తీసుకురాబోతున్నాను. నువ్వు తప్పకుండా నీ గురించి ఈ బాబా తీసుకునే తీరుతావులే. నాకు నువ్వు బిడ్డవు కదా. నీ సంసారం, నీ ఇల్లు, వాకిలి, నీ సుఖం, కుటుంబం వేరే అంటున్నావా? వారందరూ కూడా నాకు ఒక్కటే. వారి గురించి నీకెంత దిగులుందో నాకు అంత దిగులు. ఎందుకంటే నీ కుటుంబం ఈ బాబా కుటుంబం కదా. నీ కుటుంబంలో సభ్యునే కదమ్మా నేను కూడా. ఎలాగో నా బిడ్డలను నేను చక్కగా కాపాడుకుంటాను. కానీ నీలో ఒక భయం అనేది పోగొట్టి నీ కుటుంబానికి నువ్వు బలంగా ఉండాలి. అదే నా ఆశ బిడ్డ. నాకు ప్రతిరోజు కూడా ఏది చెప్పనవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఆశలన్నీ వారి కోసమే. అది నాకు తెలియదా చెప్పు. జీవితం మొత్తం కూడా ఈ బాబా నీ భవిష్యత్తు గురించి ముందే చెబుతున్నానమ్మా. నీకు గుర్తు చేస్తున్నాను కూడా. నువ్వేమీ చింతించాల్సిన అవసరం లేదు. అదే పనిగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలాగే నా పూర్తి సహకారం దొరికేలా చేస్తాను. ఎప్పటి నుండో చూడు. ఇక అన్నీ కూడా నీకు విలువలను తెలిసేలా, అన్ని విషయాలు నీకు చెప్పేలా, నీ గురించి నీకు తెలుసుకునేలా నేను చేస్తాను. ఎలాంటి బాధ లేదు. మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. నీ మనసుకు నచ్చినటువంటి కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకున్నప్పుడు నేను ఆలకిస్తున్నాను తల్లి. వారు వింటున్నారా లేదో నీ బాబా వింటున్నాను. ఆ నమ్మకం కూడా నీకుంది కదా. వినకపోతే నీ బాధ అంతా నాకు ఎలా తెలుస్తుందమ్మా? అన్నీ చూస్తున్నాను. వాటికి పరిష్కారాలు కూడా నేను చూపిస్తాను. దిగులుతో చూడకు, ప్రేమతో చూడు. నేను నీకు కనిపిస్తాను బిడ్డ. ప్రతిరోజు కూడా నీ సమయానికి నిద్రపోకుండా మనసుని కష్టపెట్టుకుంటూ ప్రశాంతత లేని జీవితాన్ని ఆందోళనగా జీవిస్తున్నావు. నువ్వెందుకు? నిన్ను చూసి మాత్రం సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు. నువ్వు బాధపడితే నా పిచ్చి భక్తుడు నువ్వు. ప్రతిరోజు కూడా ఈ బాబా విభూతిని ధరించు, మర్చిపోవద్దు. నా బిడ్డలందరికీ కూడా అది ఒక అలవాటుగా మార్చుకోమని నేను చెబుతున్నాను. వారి జీవితాలు తప్పక మారుతాయి. అన్నీ స్థిరంగా నీకు సమకూర్చే విధంగా నేను వాగ్దానం మరీ చేసి చెప్తున్నాను. నీ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత
ఇక అలాగే నీ యొక్క కష్ట నష్టాలు అన్నీ నేను తీసుకుంటాను. నీ గురించి ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, అందరి గురించి ఆలోచిస్తుంటాను. ఈ సాయి భక్తులు ప్రతి ఒక్కరిని కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఎక్కువ కోపానికి గురి కావద్దమ్మా. కోపంతో వచ్చే ఆలోచనలను ఫలించవు, వాటికి విలువనివ్వవు. అందుకే కోపంలో ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. అలాగే అలాగే బిడ్డ, ఈ బాబా ఒక్క మాట అయితే నువ్వు తప్పకుండా విని తీరాలి. నేను చెప్పకుండా కూడా ఉండనులే. ఇక ఎప్పుడు నీ కంట్లో కన్నీరు రాకూడదమ్మా. ఆ యొక్క కన్నీటిని వృధా చేయకూడదు. నాకు ఈ క్షణమే మాటివ్వు తల్లి, చేయి పట్టుకుని మరీ అడుగుతున్నాను. నీ గమ్యాన్ని నేను చేరుస్తాను. నువ్వే నన్ను గుర్తించటం లేదు, కానీ నువ్వు సిద్ధంగానే ఉన్నావని నాకు తెలుసు. ఆ నమ్మకంతో ఉన్నావు కదా. ఏదో తెలియనటువంటి భయం మాత్రం నిన్ను వెంబడిస్తూ ఉంది. ఊహించని రీతిలో నువ్వు బాధల మధ్యలో చేరుకోకుండా బద్దెలోనే ఆగిపోతున్నావు. అవునా కాదా? నువ్వు చేయాల్సిందల్లా పూర్తిగా శరణాగతి చేరటమే. అవునమ్మా బిడ్డ, ఒక మంచి బలాన్ని నువ్వు కలిగి ఉండాలి, ధైర్యంతో ఉండాలి, సహనంతో ఉండాలి. అంతకు మించి నువ్వు చేయవలసింది ఇంకేమీ లేదు తల్లి. నువ్వు చేసే పనిలో శ్రద్ధ చూపించు, దైవంగా భావించు. ప్రతినిత్యం కూడా భగవంతుడి ముందు ఏడుస్తూ ఉండాల్సిన అవసరం లేదమ్మా. భక్తితో ఒక్క మాట నువ్వు నాకు తెలుపుకుంటే చాలు. ప్రతిరోజు నీకున్న సమస్యలను ఏదో ఒక రూపంలో నేను తొలగిస్తూ ఉంటాను. నీకు ఏం అవసరమో అది ఇస్తాను, ఏది అవసరం లేదో అది ఇవ్వను తల్లి. అది నీకు తెలుసు కదా. ఎందుకంటే నా బిడ్డలు బాధపడుతూ ఉంటే అది నేను ఎందుకు ఇస్తాను? నీ సమస్య నీ పరిష్కారం కాలేదన్నా, నీ కోరిక తీరలేదన్నా కారణం ఇదే అని గుర్తుంచుకో. విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు. శ్రమించడమే కాకుండా ఆలోచనలతో నువ్వు మరింత ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కాబట్టి వాటిని కొంచెమైనా విశ్రాంతి తీసుకో. గడిచిపోయేటువంటి రోజులన్నీ పదే పదిగా గుర్తు చేసుకోవద్దు. ఎక్కువగా వాటిని ఆలోచించవద్దు. అలా ఆలోచిస్తూ ఉంటే ఏమొస్తుంది చెప్పు? ఏమీ చేయలేవు తల్లి. నిరాశకి మాత్రం గురువు కావద్దు. ఇక నువ్వు కోల్పోయే దానికంటే కూడా ఎక్కువ ప్రేమ నీకు దక్కపోతుంది. అది అమూల్యమైనదిగా ఉంటుంది. ఈ విషయం మాత్రం నువ్వు తెలుసుకో. నువ్వు ఆలోచిస్తూ ప్రతి ఒక్క విషయంలో ఈ బాబాను చూడలేకపోతున్నావు. నువ్వు ఏదైనా సరే ఒకటి నిన్ను తీవ్రంగా ఆవహించింది అంటే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని, నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఆ సమస్యలు రావు. అందుకే ఈ బాబా రూపాన్ని మనసులో తలుచుకో. అలా కనిపించిన క్షణం నీకు అద్భుతమైనటువంటి అనుభూతి అయితే తప్పకుండా నేను కల్పిస్తాను కదా. ధైర్యం కల్పిస్తాను. నీ మనసుని నాకు అంకితం చెయ్యి. ప్రశాంతత నువ్వు అనుభవించు. ఈ జీవితం అనేది ఒకేసారి కదా వస్తుంది, ఒకేసారి పోతుంది. ఎప్పుడు కూడా ఈ బాబా నామస్మరణ చేస్తూ ఉంటే నీకు మోక్షం కలుగుతుంది. నా లీలలు కానీ, నా కథలు కానీ, నా యొక్క భక్తి భావనలు కానీ, భక్తి గీతాలు కానీ ఏది చదివినా నీకు పుణ్యం కలిసి వస్తుందమ్మా. నిత్యం నా ఊధిని ధరించు, నా విభూతిని ధరించి నీకు ఏ చెడు కూడా అంటదు. బిడ్డ, ఈ ఒక్క మాట విను. ఖచ్చితంగా నీ జీవితం మార్పు అనేది నేను తీసుకురాబోతున్నాను. అలాగే గొప్ప శుభవార్త కూడా నీకు అందించబోతున్నాను. నువ్వు తప్పకుండా వినాలి. ఆ శుభవార్త రేపటి గురువారం రోజు కూడా నీ చెవిన పడచ్చు. నీ ఇంటిలోకి గుమ్మంలోకి రావచ్చు. మాత్రం గుర్తుంచుకో. నీ జీవితంలో ఒక చిన్న మార్పుని నీకు కనబడచ్చు. అలాగే నీ కుటుంబానికి కూడా అది గొప్ప వరంగా నిలిచిపోతుంది. ఇక ఈ బాబా ఇచ్చే వరాలను అందుకుంటావు కదూ. నీకు నేను తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.